గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1030. ఈరోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ని మాట్లాడుకునే ముందు మీతో ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే డిస్కస్ చేయాలి. సో ఎవ్రీ వీక్ మన ఛానల్లో సాటర్డే రోజు ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తాం కదా. ఆ వీడియోని ఇప్పుడు జనరల్లీ ఈవినింగ్ టైం రిలీజ్ చేస్తుంటాం కదా. కాకపోతే లాస్ట్ వీక్ నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవడంతో ఈ సాటర్డే వీడియోస్ని మార్నింగ్ 11 o'clockకి రిలీజ్ చేస్తున్నాం. సో మీలో చాలా మందికి ఆ టైం ఐడియా ఉండదు కాబట్టి మైట్ బి వీడియోస్ని అయితే మిస్ అవ్వచ్చు. ఇంకా ఎవ్రీ వీక్ అంటే ఐపీఎల్ అయ్యే వరకు కూడా మీకు సాటర్డే వీడియో ఏదైతే ఉంటుందో అది మార్నింగ్ 11 o'clockకి వస్తుంది. అండ్ రేపు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే రిలీజ్ చేయబోతున్నాం మార్నింగ్ 11 o'clockకి. మిస్ అవ్వకుండా అందరూ వాచ్ చేసింది. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 191 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,414 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 72 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,519 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.56% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.45% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ రంజాన్ సందర్భంగా ఈ మండే రోజు మార్కెట్స్ హాలిడే. అగైన్ మార్కెట్ తిరిగి ఓపెన్ అయ్యేది న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అంటే April 1st ట్యూస్డే రోజునే. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ లోని మన మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఉన్నది. ఇది మన మార్కెట్ కే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి రిలేటెడ్ గా కూడా నెక్స్ట్ వీక్ లోని ఇంపార్టెంట్ ఈవెంట్ కిందే మనం చూడొచ్చు. ఈ April 2nd డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తామని చెప్పేసి అయితే అనౌన్స్ చేశారు కదా. అంటే యుఎస్ పైన ఏవైతే కంట్రీస్ టారిఫ్స్ విధిస్తున్నాయో ఆ కంట్రీస్ పైన తిరిగి అదే విధంగా టారిఫ్స్ విధిస్తామని చెప్పి ఆయన కంటిన్యూస్ గా చెప్తున్నారు కదా. సో ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ రిలేటెడ్ గా మనకి April 2nd రోజు అంటే బుధవారం రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో చూడాలంటే మన ఇండియా పైన కూడా తిరిగి అతను టారిఫ్స్ విధిస్తారా లేదా అన్నది. ఆల్రెడీ ఇండియా అండ్ యుఎస్ మధ్యన టారిఫ్స్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అయితే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ఈ లోపు ఈ డిస్కషన్స్ గనక ఫైనలైజ్ అయినట్లయితే మన పైన విధించేటువంటి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ రిలేటెడ్ గా అతను కొంచెం వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ఏదైనా సరే నెక్స్ట్ వీక్ లోనే మనకి దీని రిలేటెడ్ గా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇది మన మార్కెట్ కే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా April 2nd ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి నెక్స్ట్ వీక్ లోనే ఈ ఈవెంట్ అయ్యే వరకు కూడా ట్రేడర్స్ కావచ్చు ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కావచ్చు వాళ్ళు మార్కెట్ తో కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. ఎందుకంటే April 2nd రోజున ట్రంప్ దగ్గర నుంచి ఏదైనా నెగిటివ్ అనౌన్స్మెంట్స్ అవి వచ్చాయనుకోండి, అది గ్లోబల్ మార్కెట్స్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ ఈవెంట్ అయ్యే వరకు కూడా మార్కెట్ తోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే ఈ 4th quarter కూడా క్లోజ్ అయిపోతుంది కదా. అండ్ April మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ లోనే ఐటీ కంపెనీస్ అయితే వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో ఈసారి ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి మెయిన్లీ వాళ్ళ నెంబర్స్ కన్నా కూడా మేనేజ్మెంట్స్ యొక్క గైడెన్స్ ఎలా ఉంటుంది అన్నది మనం చూడాలి. ఎందుకంటే రీసెంట్ గా యాక్సెంచర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే కొంత వీక్ గైడెన్స్ వచ్చింది. సో మన ఐటీ కంపెనీస్ యొక్క గైడెన్స్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా ఎలా ఉంటుందో మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. వీటితో పాటు రిమైనింగ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా ఈసారి కొంత గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అయినట్లయితే మన మార్కెట్ రిలేటెడ్ గా బెటర్ గానే చూడొచ్చు. ఏదైనా సరే ఇక్కడ నుంచి మార్కెట్ లో మూమెంటం అన్నది డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అండ్ అలాగే Q4 రిజల్ట్స్ ఈ రెండింటి పైన ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ 2 థింగ్స్ ని ఇన్వెస్టర్స్ అయితే క్లోజ్ గా ట్రాక్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ April 1st నుంచి కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా అది భారీ మార్పులే రాబోతున్నాయి. యాక్చువల్లీ ఈ చేంజెస్ ఏవైతే రాబోతున్నాయో ఇవి ఇన్వెస్టర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఎవరు కూడా ఈ అప్డేట్ ని మిస్ అవ్వకండి. అండ్ ఈ అప్డేట్ షేర్ చేసిన తర్వాత April 1st నుంచి వచ్చేటువంటి ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మనం డిజీ లాకర్ యూస్ చేస్తుంటాం కదా. జనరల్లీ డిజీ లాకర్ దేనికి యూస్ చేస్తాం? మనకి చెందినటువంటి వేరియస్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుని ఎప్పుడైనా కావాలంటే మొబైల్లోనే వాటిని యాక్సెస్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కోసం డిజీ లాకర్ ని యూస్ చేస్తుంటాం కదా. మీలో చాలా మంది ఆల్రెడీ డిజీ లాకర్ ని కూడా యూస్ చేసి ఉండొచ్చు. ఎంతమంది యూస్ చేస్తున్నారో ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీ అందరి కోసం మరొక కొత్త ఫీచర్ కూడా ఈ April 1st నుంచి డిజీ లాకర్ వ్యాలెట్ లోకి అయితే రాబోతున్నది. మీ డీమ్యాట్ అకౌంట్ అండ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఇన్ఫర్మేషన్ ని కూడా డిజీ లాకర్ లోని స్టోర్ చేసుకుని మీరు ఫ్యూచర్ లో కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇది డిజీ లాకర్ లో స్టోర్ చేసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మన కంట్రీలోని అన్క్లెయిమ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా. ఎందుకంటే ఒక్కోసారి నామినీని పెట్టినా కూడా ఆ నామినీకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. అంటే ఎందులో ఇన్వెస్ట్ చేసామని చెప్పి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి నామినీస్ కి తెలియదు కదా. అండ్ కొన్ని చేంజెస్ కూడా చేస్తుంటారు ఇన్వెస్ట్మెంట్స్ లోని. కానీ ఆ చేంజెస్ ఇంట్లో వాళ్ళకి తెలియనప్పుడు ఏమవుతుంది, మనం దేనికోసం అంటే ఎవరి కోసం ఇన్వెస్ట్ చేసామో వాళ్ళకే ఆ డబ్బులు చెందకుండా పోతుంటాయి. ఇలా అన్క్లెయిమ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువగానే పెరిగిపోతున్నాయని గుర్తించినటువంటి సెబీ ఏం చేసిందంటే డిజీ లాకర్ లోని మీ డీమ్యాట్ అకౌంట్ స్టేట్మెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ స్టేట్మెంట్స్ ని సేవ్ చేసుకునే విధంగా
న్యూ ఫెసిలిటీని అయితే తీసుకొస్తుంది. సో దీని ద్వారా మీ డీమ్యాట్ అకౌంట్ హోల్డింగ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ని వీటిలో సేవ్ చేసుకుని ఇక్కడ కూడా మీరు ఒక నామినీని పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుందంటే ఒకవేళ ఆ అకౌంట్ కి చెందినటువంటి వ్యక్తి చనిపోయినా కూడా ఆ నామినీ ఆ డిజీ లాకర్ అకౌంట్ ని యాక్సెస్ చేసుకునేటువంటి ఫెసిలిటీని అయితే వీళ్ళకి కల్పిస్తున్నారు. నామినీ ఏం చేయగలరు దాని తర్వాత? డిజీ లాకర్ అకౌంట్ ని యాక్సెస్ చేసి అంటే ఓపెన్ చేసిన తర్వాత అక్కడ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, వాటికి ఓన్లీ నామినీకి రీడ్ ఓన్లీ ఆప్షన్ కల్పిస్తున్నారు. అంటే వాటిని ఏం చేయలేరు, జస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అవి ఎక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత వాళ్ళే అక్కడ ఇన్వెస్ట్మెంట్ లో నామినీ కింద ఉంటారు కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అయితే క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఏదైతే పెరిగిపోతుందో ఆ అన్క్లెయిమ్డ్ అమౌంట్ అయితే గవర్నమెంట్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఒక రకంగా ఇన్వెస్టర్స్ కి చాలా బెనిఫిటే కాబోతుంది. సో ఏప్రిల్ 1 నుంచి రాబోతున్నటువంటి ఈ చేంజ్ ని మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించిన నామినీస్ కి కూడా ఇలా డిజీ లాకర్ లోని స్టేట్మెంట్స్ అవి ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించిన ఇంట్లో ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్లయితే ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మనం లేనప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకుని ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ని వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎవరి కోసం అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఫైనల్లీ వాళ్ళకే రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మీలో ఎంతమంది ఈ న్యూ ఫీచర్ వస్తుంది కదా దాన్ని యూజ్ చేసుకోబోతున్నారో దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కిందన షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము అడిగేది మిమ్మల్ని ఒకటే, వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఈరోజు సెషన్లో BSE స్టాక్లోని చాలా మంచి ర్యాలీ కనపడింది కదా, దానికి రీజన్ ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే కొన్ని రోజుల క్రితం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు వాళ్ళ వీక్లీ, మంత్లీ అండ్ క్వార్టర్లీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ డే ని థర్స్డే నుంచి మండేకి షిఫ్ట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. సో ఎప్పుడైతే NSE దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ టైంలో BSE స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. దానికి రీజన్ ఏంటంటే NSE వాళ్ళు మండేకి వాళ్ళ ఎక్స్పైరీ డే ని షిఫ్ట్ చేశారనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, BSE వాళ్ళ ఎక్స్పైరీ డే ట్యూస్డే ఉంది కదా, NSE మండేకి మూవ్ చేస్తే ఏమవుతుంది, BSE వాళ్ళ వాల్యూమ్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది కదా. యాక్చువల్లీ మీరు చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి BSE NSE దగ్గర నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ అయితే గెయిన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు NSE వాళ్ళు దీంతోనే అలర్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్పైరీ డేస్ ని మండేకి మార్చినట్లయితే దానివల్ల BSE పైన ఇంపాక్ట్ పడుతుందన్న భయంతోనే ఆ టైంలో BSE స్టాక్ లోని మనం ప్రెషర్ చూసాం. మరి ఈ రోజు ఎందుకు BSE స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే, నిన్న సెబీ ఏం చెప్తుందంటే ఈ ఎక్స్పైరీ డేస్ ని కంటిన్యూస్ గా ఇలా చేంజ్ చేస్తున్నారు కదా, అలా చేంజ్ చేయొద్దని, ప్రస్తుతం ఏవైతే ఎక్స్పైరీ డేస్ ఉన్నాయో అదే స్టేటస్ క్యూ ని మెయింటైన్ చేయాలని, అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ లోని ఎప్పుడైనా సరే ఎక్స్చేంజెస్ వాళ్ళ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అండ్ సెటిల్మెంట్ డేస్ ని చేంజ్ చేసుకోవాలంటే ప్రియర్ గా సెబీ యొక్క అప్రూవల్ తీసుకోవాలని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. దాంతో వెంటనే NSE వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ప్రీవియస్ గా వీళ్ళ ఎక్స్పైరీ డే ని ఏదైతే మండేకి షిఫ్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేశారో ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా NSE వాళ్ళు అనౌన్స్ చేశారు. సో NSE ఎక్స్పైరీ డే చేంజ్ రిలేటెడ్ ఏదైతే వెనక్కి తగ్గిందో దానివల్ల BSE పైన పడేటువంటి ఇంపాక్ట్ తగ్గుతుంది. ప్రీవియస్ గా ఇంపాక్ట్ పడొచ్చని మార్కెట్ రియాక్ట్ అయింది కదా, ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి మార్కెట్ కి తెలియడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి BSE స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. ఇప్పటి వరకు చూసినట్లయితే BSE స్టాక్ బాగా పెరిగి ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేసింది కదా. ఇక్కడ నుంచి BSE స్టాక్ అదే రేంజ్ లో ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ డెలివర్ చేస్తుందా అంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లోని వాల్యుయేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ BSE స్టాక్ బాగా ర్యాలీ అయిపోయింది కూడా. BSE స్టాక్ ర్యాలీ అయిపోయింది కదా అని చెప్పి BSE స్టాక్ మంచిది కాదా అంటే, BSE ఈజ్ వెరీ గుడ్ ఎక్స్చేంజ్. అండ్ రీసెంట్ గా చూసినట్లయితే వీళ్ళు అగ్రెసివ్ గా వాళ్ళ బిజినెస్ ని కూడా గ్రో చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా అది ఉన్నటువంటి బిజినెస్ ని కొంతసేపు మనం పక్కన పెట్టి చూసినట్లయితే వీళ్ళ BSE స్టార్ MF బిజినెస్ గురించి మీకు ఐడియా ఉన్నది కదా. ఈ BSE స్టార్ MF అంటే మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో, అంటే మ్యూచువల్ ఫండ్స్ కి వీళ్ళు ఆఫర్ చేసేటువంటి సర్వీసెస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ అయితే వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా గ్రో చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మన ఇండియాలోని మనం చూసినట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇంకా చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి స్కోప్ కూడా ఉన్నది. కాబట్టి దాని ద్వారా వీళ్ళ BSE స్టార్ MF బిజినెస్ అయితే ఇంకా స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అలాగే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంకా ఈక్విటీ మార్కెట్స్ లోని రీటైల్ పార్టిసిపేషన్ ఇప్పుడు ప్రెసెంట్ పెరిగింది, కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంకా రీటైల్ పార్టిసిపేషన్ ఇంకా రాలేదు కదా. ఇంకా చాలా ఏరియాస్ లోని రీటైలర్స్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా అట్రాక్ట్ అవట్లేదు. అంటే మార్కెట్ లో ఉంటున్నటువంటి రిస్క్ రివార్డ్ రిలేటెడ్ గా చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. కానీ కమింగ్ డికేడ్ లోని ఈక్విటీ మార్కెట్స్ లోని మరింత రీటైల్ పార్టిసిపేషన్ అది కూడా పెరిగేటువంటి
అవకాశం ఉన్నది కాబట్టి దాని ద్వారా కూడా ఈ ఎక్స్చేంజెస్ బిజినెస్ అయితే బాగా పెరగచ్చు. దాని ద్వారా ఓవరాల్ గా చూసుకుంటే BSE అయితే లాభపడి ఉన్నది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తుంటారో అటువంటి వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ గా కాల్స్ అవి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే ఇలాంటి వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు కొంచెం చూసుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ నిన్న పార్లమెంట్ లోని మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారి దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే కంట్రీ వైడ్ లోని సహకార్ టాక్సీ పేరుతోని టాక్సీ సర్వీసెస్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఈయన అనౌన్స్ చేశారు. ఇది కూడా కోఆపరేటివ్ బేసిస్ లో లాంచ్ చేయబోతున్నట్లుగా, ఇది సిమిలర్లీ ఓలా ఊబర్ టాక్సీ ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయి ఆ విధంగా ఉండబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలోని 2 వీలర్ రిక్షాస్ అండ్ 4 వీలర్ టాక్సీస్ అయితే డ్రైవర్స్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయొచ్చని, కమింగ్ మంత్స్ లోని ఈ సర్వీసెస్ ని లాంచ్ చేయబోతున్నామని, ఈ సర్వీసెస్ ద్వారా ఏవైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ అన్ని కూడా వెహికల్ డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళకే చెందబోతున్నట్లుగా కూడా ఆయన అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఓలా ఊబర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ ఓలా ఊబర్ వాళ్ళు డ్రైవర్స్ దగ్గర నుంచి చాలా ఎక్కువగానే కమిషన్ ని చార్జ్ చేస్తుంటారు కదా. నో డ్రైవర్ దగ్గర నుంచి ఎక్కువగా కమిషన్ చార్జ్ చేస్తుండడం వల్ల ఏమవుతుంది, పాపం డ్రైవర్ కి వచ్చేటువంటి కమిషన్ తగ్గిపోద్ది. కాకపోతే మన దగ్గర నుంచి అయితే వాళ్ళు హై అమౌంట్ నే చార్జ్ చేస్తూ ఉంటారు. నో గవర్నమెంట్ ఈ టాక్సీ సర్వీసెస్ ని గనక లాంచ్ చేసినట్లయితే ఆ కమిషన్ అన్నది కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నది. నో ఓవరాల్ గా వచ్చేటువంటి కమిషన్ డ్రైవర్స్ కి వెళ్ళిపోద్ది కాబట్టి దాని వల్ల డ్రైవర్స్ హ్యాపీగా ఉంటారు. అండ్ అంతే కాకుండా అండ్ మన పైన కూడా ట్యాక్సీ బిల్స్ ఇప్పుడు పెరిగిపోతున్నాయి కదా, ఎలా పడితే అలాగా. అంటే పీక్ డిమాండ్ ఉన్నటువంటి టైంలో ఒక్కసారి బిల్ పెంచేస్తారు అండ్ డిమాండ్ తగ్గినప్పుడు కొంతవరకు తగ్గిస్తుంటారు. సో అలా జరగకుండా మన పైన కూడా టాక్సీ బిల్స్ కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నది. సో గవర్నమెంట్ తీసుకురాబోతున్నటువంటి ఈ టాక్సీ సర్వీసెస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ LIC వాళ్ళు ఒక స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా LIC వేరియస్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని అక్వైర్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనికి గాను LIC వాళ్ళు మణిపాల్ సిగ్నా హెల్త్ వాళ్ళతో డిస్కషన్స్ లో ఉన్నట్టుగా ఆల్రెడీ నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా వచ్చినటువంటి అప్డేట్ ని. ఇప్పుడు స్టార్ హెల్త్ అండ్ నివా బూపా హెల్త్ ఈ కంపెనీస్ ని కూడా LIC అయితే కన్సిడర్ చేస్తుందని, ఏ కంపెనీలోనైనా సరే LIC 30 to 45% ఆఫ్ ది స్టేక్ ని అక్వైర్ చేయడానికి చూస్తుందని, మెయిన్లీ మణిపాల్ సిగ్నా హెల్త్ ఏదైతే ఉన్నదో దీన్ని అక్వైర్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఫైనల్ ఎవరిని అక్వైర్ చేస్తారన్నది చూడాలి. నిన్న మణిపాల్ సిగ్నా హెల్త్ అన్నారు, ఈరోజు స్టార్ హెల్త్ అండ్ నివా బూపా కూడా లైన్ లోకి వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లోని LIC ఏ కంపెనీని అక్వైర్ చేయబోతుంది అన్నది మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కమింగ్ టు ద ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గానే వింటున్నాం కదా. ప్రతి కంట్రీ కూడా ఈ AI రిలేటెడ్ గా వర్క్ చేస్తుంది. కానీ ఫస్ట్ AI ఏ ఇయర్లోని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి మిమ్మల్ని లాస్ట్ వీక్లో అడిగాను. యాక్చువల్లీ 1955 ఈ ఇయర్లోనే ఫస్ట్ ఏఐని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మీలో ఎంతమంది టమాటా కెచప్ని తింటుంటారు? అంటే హోట్ అండ్ నూడిల్స్లో కావచ్చు ఇలా టమాటా కెచప్ వేసుకుని ఉంటారు కదా. సో ఎంతమంది అసలు టమాటా కెచప్ యూస్ చేస్తుంటారు? ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తారా? టమాటా కెచప్ మనం అంటే ఇప్పుడు ఫుడ్ ఐటమ్ కింద యూస్ చేస్తున్నాం కదా, కానీ ఒక్క టైంలో దీన్ని మెడిసిన్ కింద యూస్ చేసేవారు. దేనికి ఈ టమాటా కెచప్ని మెడిసిన్ కింద యూస్ చేశారు అంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్లో భాగంగా దీన్ని మెడిసిన్ కింద యూస్ చేసేవారో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫ్లోట్ చేసినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి ఫోర్స్ మోటార్స్ అండ్ అలాగే మహీంద్రా వీళ్ళిద్దరూ కూడా L1 బిడ్డర్స్గా అయితే సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ రెండు కంపెనీస్ కలిపి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి అంటే వేరియస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం టోటల్గా 5000 లైట్ వెహికల్స్ని అయితే సప్లై చేయవలసి ఉన్నది. దీనిలో ఫోర్స్ మోటార్స్ వాళ్ళు 2978 వెహికల్స్ని సప్లై చేయబోతున్నట్లయితే రిమైనింగ్ వెహికల్స్ని మహీంద్రా వాళ్ళు సప్లై చేయబోతున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ టెండర్ ఈ రెండు కంపెనీస్ కూడా విన్నాయి కదా. సో బోత్ కంపెనీస్ రిలేటెడ్ ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ ఈ కంపెనీకనే కాదు డిఫెన్స్ సెక్టర్ లో సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి చాలా కంపెనీస్ కి రీసెంట్ గా అయితే అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ ఆర్డర్స్ ఫ్లో కనుక కంటిన్యూ అయినట్లయితే అది మన డిఫెన్స్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి BEML వాళ్ళకి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 400 crores పైనే. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బెంగళూరు మెట్రో రైల్ కోసం స్టాండర్డ్ గాజ్ మెట్రో కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడంతో పాటు 15 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. నెక్స్ట్ 1 by 1 డిఫెన్స్ కంపెనీస్ ఆర్డర్స్ రిలేటెడ్ గా అయితే అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి కూడా వీళ్ళు March 12th రోజున
ప్రీవియస్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొత్తగా 1385 crores వర్త్ ఆర్డర్స్ ని విన్నారు. వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ ఏవి అంటే వెయిట్ రిలేటెడ్ గా విన్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు కొత్తగా విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్ తో కలుపుకొని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు టోటల్ గా 18,000 crores పైనే ఆర్డర్స్ అయితే విన్నారు. సో ఇలా కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ విన్ అవుతున్నారో ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు రీసెంట్ గా గురుగాం లో లాంచ్ చేసినటువంటి లగ్జరీ ప్రాజెక్ట్ లోని 90 homes అయితే వీళ్ళు సెల్ చేశారని అండ్ ఈ సేల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ గురుగాం లో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రీవియస్ గా కూడా వీళ్ళు వీటి రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ న్యూ ప్రాజెక్ట్స్ ఏవైతే లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నారో వాటి యొక్క డిమాండ్ బాగా కనపడి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి అశోక్ లైలాండ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అశోక్ లైలాండ్ వాళ్ళ డిఫెన్స్ బిజినెస్ లోని 700 crores వర్త్ మల్టిపుల్ ఆర్డర్స్ అయితే విన్నారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం డెలివరీస్ ని వీళ్ళు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని స్టార్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ డిఫెన్స్ సెక్టర్ లో వచ్చినటువంటి ఈ స్ట్రాంగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇది డిఫెన్స్ సెక్టర్ లోని అశోక్ లైలాండ్ వాళ్ళ పొజిషన్ అయితే స్ట్రెంథన్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళకి ఏదైతే ఈ కొత్త ఆర్డర్ వచ్చిందో ఇది అశోక్ లైలాండ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ కోసం కవచ్ సిస్టమ్స్ ని డెవలప్ చేసి సప్లై చేసేటువంటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ కన్సోర్టియం అయిన హెచ్బిఎల్ అండ్ శివకృతి కన్సోర్టియం వాళ్ళు కొత్తగా 499 crores వర్త్ 2 ఆర్డర్స్ ని విన్నారు. దీనిలో ఒక ఆర్డర్ వాల్యూ 244 crores అయితే మరొక ఆర్డర్ వాల్యూ 255 crores. ఈ ఆర్డర్స్ లో భాగంగా వెస్టర్న్ రైల్వే అండ్ నార్త్ సెంట్రల్ రైల్వే వాళ్ళ కోసం కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ సర్వీసెస్ అందించవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్త ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్బిసిసి వాళ్ళకి లోక్పాల్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి 82 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా న్యూఢిల్లీ లోక్పాల్ ప్రిన్సెస్ లో వీళ్ళు రెనోవేషన్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బిహెచ్ఎల్ వాళ్ళకి ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 11,800 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఛత్తీస్గఢ్ లోని హెచ్డిఓ థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ ఈపీసీ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 60 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే 11,000 crores పైన ఆర్డర్ విన్నారో ఇది బిహెచ్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి నిన్న ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ April 1st నుంచి 1 లీటర్ మిల్క్ పైన 4 rupees పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ప్రీవియస్ గా 1 లీటర్ నందిని మిల్క్ 44 rupees ఉంటే ఇప్పుడు అది 48 rupees కి పెరగనున్నది. సో ఎప్పుడైతే కర్ణాటక గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకున్నదో దీంతో రిమైనింగ్ మిల్క్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఆ ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అయ్యి మిల్క్ ప్రైస్లను పెంచొచ్చు కదా. సో ఆ మిల్క్ ప్రైస్లు కనుక పెంచినట్లయితే అవి ఈ మిల్క్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేటువంటి కంపెనీస్ లైక్ హెరిటేజ్ ఫుడ్స్ కావచ్చు, హ్యాస్టన్ అగ్రో ప్రొడక్ట్స్ కావచ్చు అండ్ అలాగే దొడ్లా డైరీ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది మనం పాజిటివ్ న్యూస్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ April 1st నుంచి ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ లో ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో వాటి యొక్క ప్రైస్లు అయితే పెరగబోతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఈ లిస్ట్ లో ఉన్నటువంటి మెడిసిన్స్ యొక్క ప్రైస్ని ఫార్మా కంపెనీస్ ఎలా పడితే అలా పెంచుకుంటూ వెళ్ళడం అయితే అవ్వదు. కానీ రీసెంట్ గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ లో ఉన్నటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైస్ని 1.74% వరకు పెంచుకోవడానికి వీళ్ళకి అలో చేయడం జరిగింది. నో గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అప్రూవల్ రావడంతో ఈ April 1st నుంచి ఈ లిస్ట్ లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది మెడిసిన్స్ లైక్ పెయిన్ కిల్లర్స్ కావచ్చు, యాంటీబయోటిక్స్ కావచ్చు, యాంటీ ఇన్ఫెక్టివ్స్ కావచ్చు, యాంటీ డయాబెటిక్స్ అండ్ క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయి కదా, వీటి యొక్క ప్రైస్లు అయితే నియర్లీ 1.74% వరకు పెరగబోతున్నాయి. సో ఎవరైతే రెగ్యులర్ గా ఇటువంటి మెడిసిన్స్ ని వాడుతుంటారో వాళ్ళ మంత్లీ మెడిసిన్స్ బిల్స్ అయితే కొంతవరకు April 1st నుంచి పెరగబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళ మల్టిపుల్ క్లయింట్స్ దగ్గర నుంచి కొత్తగా 756 crores వర్త్ ఆర్డర్స్ విన్నారు. ఈ ఆర్డర్స్ లోని 441 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ అయితే 297 crores వర్త్ ఆర్డర్స్ పూలింగ్ సబ్ స్టేషన్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ అండ్ రిమైనింగ్ ఆర్డర్స్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు ఏవైతే ఈ కొత్త ఆర్డర్స్ ని విన్నారో ఇది కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ అయినటువంటి అదానీ రెన్యూబుల్ ఎనర్జీ 57 లిమిటెడ్ వాళ్ళు
గుజరాత్ కావడాలోని 212.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని కమిషన్ చేయడం జరిగింది. దీంతో అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వల్ల టోటల్ ఆపరేషనల్ రెన్యూబుల్ జనరేషన్ కెపాసిటీ 13,700.3 మెగావాట్ కి పెరిగినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ ఏవైతే పెంచుకుంటూ వెళ్తున్నారో ఇది అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ వీళ్ళ రిలేటెడ్ ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళ అనదర్ సబ్సిడరీ కంపెనీ అయిన అదాని రెన్యూబుల్ ఎనర్జీ హోల్డింగ్ 12 లిమిటెడ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ LOA లో భాగంగా రాజస్థాన్ లో డెవలప్ చేసినటువంటి సోలార్ పీవీ ప్రాజెక్ట్ నుంచి ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి 400 మెగావాట్ సోలార్ పవర్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కోసం కాంపోనెంట్స్ ని డెవలప్ చేసేటువంటి PTC ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఏరోలాయ్ టెక్నాలజీస్ వాళ్ళకి సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ దగ్గర నుంచి సిగ్నిఫికెంట్ ఆర్డర్ అయితే విన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ వల్ల లీప్ 1A అండ్ లీప్ 1B ఇంజన్స్ కోసం వీళ్ళు 7 కాస్ట్ ఏరో ఇంజన్ కాంపోనెంట్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. సో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ మేజర్ ఆర్డర్ ని విన్నారో ఇది PTC ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హిండ్వేర్ బ్రాండ్ నేమ్ తోని కిచెన్ అప్లయన్సెస్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి హిండ్వేర్ హోమ్ ఇన్నోవేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ డిఫరెంట్ బిజినెస్ ని డీమర్ చేసి సపరేట్ గా లిస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళ కిచెన్ అప్లయన్సెస్, కన్స్యూమర్ అప్లయన్సెస్, ఫిక్సర్స్ అండ్ ఫిట్టింగ్స్ అండ్ వాటర్ హీటర్స్ ఇవన్నీ ప్రొడక్ట్స్ యొక్క బిజినెస్ ని హిండ్వేర్ హోమ్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ అండర్ లోకి వీళ్ళు తీసుకురాబోతున్నట్లయితే వీళ్ళ బిల్డింగ్ ప్రొడక్ట్ బిజినెస్ అంటే టైల్స్ కావచ్చు, ప్లాస్టిక్ పైప్స్ కావచ్చు, ఫిట్టింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా హిండ్వేర్ లిమిటెడ్ లోకి తీసుకురాబోతున్నారు. ఇలా రెండు బిజినెస్ ని సెపరేట్ చేసి లిస్ట్ చేయడం ద్వారా రెండింటిపైన కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా కంపెనీ ఫోకస్ చేసి రెండు బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేయొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నో ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ హిండ్వేర్ హోమ్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి డీమర్జ్ అవబోతున్నటువంటి కంపెనీలోని మరొక షేర్ నైతే వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. నో ఇలా రెండు సెపరేట్ ఎంటిటీలను చేయడం ద్వారా ఏం జరుగుతుంది, జనరల్లీ మేనేజ్మెంట్ రెండు బిజినెస్ పైన కూడా డిఫరెంట్ గా ఫోకస్ చేసి రెండింటిని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేయొచ్చు. అండ్ ఇన్వెస్టర్స్ లోని వాళ్ళకి ఒకవేళ కిచెన్ అప్లయన్సెస్, హోమ్ అప్లయన్సెస్ ఈ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ బిజినెస్ ని హోల్డ్ చేయొచ్చు. అప్పుడు బిల్డింగ్ ప్రొడక్ట్ బిజినెస్ ని హోల్డ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. అండ్ ఎవరికైతే బిల్డింగ్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు బిల్డింగ్ ప్రొడక్ట్ బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా రెండు బిజినెస్ ని సెపరేట్ చేయడం జనరల్లీ వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కాబట్టి ఇది ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ డీమర్జర్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి ఇర్కాన్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ అనదర్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 872 crores 69 lakhs. కాకపోతే ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ కదా. ఈ జాయింట్ వెంచర్ లో ఇర్కాన్ వాళ్ళ షేర్ హోల్డింగ్ 70%. అంటే వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి ఆర్డర్ అప్రాక్సిమేట్లీ 610 crores గా మనం అర్థం చేసుకోవచ్చు. నౌ ఈ ఆర్డర్ లో భాగంగా ఇర్కాన్ వాళ్ళు వెస్టర్న్ రైల్వే అండ్ వెస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ కోసం వేరియస్ టన్నెల్స్ అవి కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి ఏదైతే ఈ న్యూ ఆర్డర్ వచ్చిందో ఇది ఇర్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పాలసీ బజార్ వాళ్ళ PB పార్ట్నర్స్ వాళ్ళైతే B2B బ్రోకింగ్ బిజినెస్ ఉంటది కదా. ఈ B2B బ్రోకింగ్ బిజినెస్ కి పే చేసేటువంటి కమిషన్ పేఅవుట్ ని తగ్గించబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. యావరేజ్ గా ఈ బ్రోకింగ్ బిజినెస్ అసోసియేట్స్ కి వీళ్ళు 5% వరకు కమిషన్ ని తగ్గించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే పాలసీ బజార్ వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. నో వీళ్ళ బిజినెస్ అసోసియేట్స్ కి ఇచ్చేటువంటి కమిషన్ కొంతవరకు తగ్గించగలిగారు అనుకోండి. దాని ద్వారా ఓవరాల్ గా పాలసీ బజార్ వాళ్ళు అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇది CNBC వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. చూడాలి పాలసీ బజార్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.